12 జ్యోతిర్లింగాలతో సమానమైన క్షేత్రం. ఈ ఆలయంలో పూజించడం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ ఆలయాలలో పూజించిన దానితో సమానం. పునర్జన్మ లేని ఆలయం. ఎవరికైతే పునర్జన్మ ఉండదో వాళ్ళు మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శించగలరు. అగస్త్య మహర్షిని అడుగు పెట్టనివ్వని ఆలయం. సూర్యగ్రహణంలో తప్ప అన్ని రోజులు సూర్యకిరణాలు శివలింగాన్ని తాకుతాయని మీకు తెలుసా? ప్రళయం సమయంలో ఈ ప్రదేశం మునిగిపోలేదు. పూర్తిగా పొడిగా ఉంది. శివుడిని రుద్రాక్షలతో పూజ చేసిన ఏకైక ఆలయం. శివుడు ఆనంద స్వరూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. రథం ఆకారంలో నిర్మించబడిన ఆలయం. పార్వతీదేవి ఇక్కడ ఎందుకు వేదాలను జపించింది? అమ్మవారు వేదాలను చదవడం వలన అమ్మన్మూర్తి నోరు కదులుతూనే ఉంటుంది. ఇక్కడ నందికి ఏ చెవులో భక్తులు చేసే ఏదైనా అభ్యర్థన నెరవేరుతుంది. మరి ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చివరి వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. నో రీబర్త్ టెంపుల్. ఈ ఆలయంలోని స్వామిని కొలిస్తే పునర్జన్మ అనేది ఉండదు. భక్తితో వచ్చి స్వామికి రుద్రాక్ష పూజ లేక అభిషేకం చేసుకుంటే చేసిన పాపాలన్నీ కూడా స్వామివారు కడిగేస్తారంట. ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ కి వినాయకుడు దర్శనమిస్తారండి. ఇక్కడ వినాయకుడిని కపాల వినాయకుడు అని పిలుస్తారు. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. అలాగే ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కి మనకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది దక్షిణామూర్తినండి. చాలా శక్తివంతమైనదని ఇక్కడ ప్రజలు భావిస్తారు. సూర్యగ్రహణం రోజు తప్ప అన్ని రోజులు సూర్యకిరణాలు ఇక్కడ శివలింగాన్ని తాకుతాయి. నాగరాజు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసి సూర్యగ్రహణం రోజు మోక్షం పొందాడు. అందుకని ఆ రోజు నాగరాజు తన పూర్తి రూపంలో శివలింగంపై సూర్యకిరణాలు పడకుండా నిరోధిస్తాడంట. ఈ ఆలయంలోకి అగస్త్య మహర్షిని ఎందుకు అడుగు పెట్టనివ్వలేదో తెలుసుకుందాం. అగస్త్య మహర్షి ఇక్కడికి తపస్సు చేయడానికి రావాలనుకున్నారంట. కానీ లోక ప్రయోజనం కోసం ఆ మహర్షి భవిష్యత్తులో ఇంకా జన్మలు పొందాలి కాబట్టి, ఇది పునర్జన్మ లేని ఆలయం కాబట్టి శివుడు మకరంద ఋషిని అగస్త్యుడిని ఇక్కడికి రాకుండా నిరోధించమని ఆదేశించాడంట. అప్పుడు మకరంద మహర్షి అగస్త్య మహర్షి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి భయపడిపోయి 48 సంవత్సరాలకి ఒకసారి వికసించే మకరంద పువ్వు రూపాన్ని తీసుకొని ఆలయ ప్రదేశాన్నంతా నింపేశారంట. అగస్త్య మహర్షి ఆలయానికి రాగానే ఆలయం నిండా ఉన్న మకరంద పువ్వులను చూసి ఆశ్చర్యపోయి పువ్వులను జరగమని తనకి నడవడానికి దారిమ్మని అడిగితే పువ్వులు నిరాకరిస్తాయి. అగస్త్య మహర్షికి కోపం వచ్చి నీకు సింహం ముఖం ఉండాలని శపించి వెళ్ళిపోతారు. అప్పుడు మకరంద మహర్షి 44 సంవత్సరాలు ఈ ఆలయంలో తపస్సు చేస్తుండగా ఒకరోజు అతను జారి పడిపోయారు. ఆయన ధరించిన రుద్రాక్షల్లో ఒకటి శివలింగంపై పడింది. తక్షణమే 12 జ్యోతిర్లింగాలకు సమానమైనదిగా ప్రకాశించిందంట. అప్పుడు ఆ ఋషి శాపం నుండి విముక్తి పొందారంట. ఈ కారణంగా ఈ ఆలయంలో పూజించడం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ ఆలయాలలో పూజించిన దానితో సమానం. అప్పటి నుండి ఈ శివలింగానికి రుద్రాక్షలతో అర్చన చేస్తున్నారు. రుద్రాక్షలతో శివలింగాన్ని పూజించే ఏకైక ఆలయం ఇది. అప్పటి నుండి ఇక్కడ స్వామివారు రుద్రాక్షేశ్వరర్గా పూజలు అందుకుంటున్నారు. ఈ కథను అంతా విన్నప్పుడు రాజరాజ చోళుడు తన పరివారంతో ఈ ప్రదేశాన్ని సందర్శించాలనుకున్నాడు. కానీ అతని మంత్రులు దానికి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. వారి సలహాని పట్టించుకోకుండా రాజు తన గుర్రంపై ఒంటరిగా ఈ ఆలయానికి వెళ్ళాడు. రాజు గుర్రంపై ఆలయాన్ని చేరుకున్న వెంటనే గుర్రం ఆగలేదంట. బదులుగా అతన్ని లింగం చుట్టూ 12 సార్లు తీసుకెళ్ళింది. గుర్రం ప్రతి ప్రదక్షిణ సమయంలో లింగం ప్రతి జ్యోతిర్లింగంలాగా రూపం దాల్చిందంట. తర్వాత గుర్రం స్వయంగా ఇక్కడికి వచ్చి రాజు మరియు రాజ్యం యొక్క శ్రేయస్సు కోసం తనను తాను త్యాగం చేసుకుంది. అప్పుడు రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని గుర్రం అలాగే రథం ఆకారంలో ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ వీడియోలో చూడండి, మీకు ఆలయం అంతా కూడా రథం ఆకారంలో కనిపిస్తుంది కదా. ప్రళయం సమయంలో ఈ ప్రదేశం అంతా కూడా మునిగిపోలేదంట. పూర్తిగా పొడిగా ఉంది. ఇది ఎందుకు జరిగిందో చూడటానికి ఇక్కడికి బ్రహ్మ వచ్చి ఆశ్చర్యపోయాడు. అలాగే ఇక్కడ అష్టదిక్పాలకుల పుర్రెల దండలను ధరించిన విశ్వనాథ జ్యోతిర్లింగం ఉందని తెలుసుకున్నాడంట. మరొక కథనం ప్రకారం ప్రళయం సమయంలో శివుడు విశ్వరూపం తీసుకోవడం వలన ప్రపంచంలో చాలా వేడి మరియు భయాన్ని కలిగించిందంట. దీనిని చల్లబరచడానికి పార్వతి నిరంతరం కూడా వేదాలను జపించేదంట. ఇక్కడ ప్రళయం సమయంలో ఈ ప్రదేశం ఎందుకు మునిగిపోలేదో బ్రహ్మ శివుడిని అడిగినప్పుడు శివుడు విష్ణువుని అడగమని చెప్పాడంట. విష్ణు గణపతిని అడగమని చెప్పాడంట. కానీ బ్రహ్మ తీవ్రమైన తపస్సు చేసే వరకు గణపతి అతనికి చెప్పలేదు. శివుడి అనుమతిని పొందిన తర్వాత గణపతి జంతువు, మానవుడు మరియు మాయ అనే 3 అవతారాలను తీసుకున్నాడు. ఏనుగు శరీరం, వేళ్ళు మరియు మానవుల కళ్ళు, పుర్రెల దండ,
ధరించి బ్రహ్మకు సత్యాన్ని చెప్పాడంట. ఈ కారణంగా ఇక్కడ వినాయకుడిని కపాల గణపతి అని పిలుస్తారు. నంది ఇక్కడికి వచ్చినప్పుడు తను పడిపోయాడు. అప్పుడు కుడి చెవి వంగిపోయిందంట. అప్పుడు సహాయం కోసం శివుడిని ప్రార్థిస్తాడు. కానీ శివుడు అతని చెవిని సరిచేయలేమని, అయితే నందీశ్వరుడికి కుడి చెవిలో భక్తుడు చేసే ఏదైనా అభ్యర్థన నెరవేరుతుందని వరమిస్తాడంట. ఏ ఆలయానికి వెళ్ళినా మన కోరికలన్నీ కూడా నందీశ్వరుడి చెవిలోనే చెప్తాము. కానీ ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు కుడి చెవిలో మాత్రమే చెప్పాలి మీ కోరికలన్నిటినీ కూడా. ఇక్కడ చూడండి, ఎడమ చెవి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. కుడివైపు చూడండి, ఇక్కడ కుడి చెవి వంగిపోయి ఉంటుంది. ఎడమ చెవి ఉన్నంతగా కుడి చెవి ఇక్కడ క్లియర్గా లేదు. వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను, స్థల పురాణం తెలుసుకోండి అని. స్థల పురాణం తెలుసుకుంటే మనం ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటాం. ఇక్కడ ఫోటోలో చూడండి, శివలింగం, శివలింగానికి పాము చుట్టుకొని ఉన్నది. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది, ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 2009లో శివలింగం దగ్గరికి ఒక సర్పం వచ్చిందంట. అక్కడ ఉన్న పూజారులు, భక్తులు ఆ సర్పానికి పాలు సమర్పించారు. పాలు తాగేసి కాసేపట్లో వెళ్ళిపోయింది. మరలా 2010 జనవరి 16న ఉదయం 10:30 సమయానికి సూర్యగ్రహణానికి ముందు ఆలయానికి అర్చకులు దేవునికి పూజలు చేయడానికని ఆలయంలోకి వెళ్తే అక్కడ పెద్ద సర్పం శివలింగాన్ని చుట్టుకొని కనిపించిందంట. అక్కడ ఉన్న పూజారులు, భక్తులు చూస్తూ ఉండంగానే ఆ పాము దగ్గరలో ఉన్న పవిత్ర వృక్షంగా కొలిచే బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బిల్వపత్రాలను ఒక్కొక్కటిగా సేకరించి గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగం పైన ఆకులతో పూజ చేసిందంట. ఆ విధంగా 3 సార్లు ఆ పాము శివుడికి బిల్వపత్రాలను సమర్పించింది. తర్వాత శివలింగం దగ్గరికి వెళ్ళి తన చర్మాన్ని దేవుడికి మాలగా సమర్పించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిందంట. ఆ పాము అక్కడ ఉన్నవారు ఎవ్వరికి కూడా హాని చేయలేదంట. ఇక్కడ చూడండి, ఆ చెట్టు దగ్గర పాము ఆకారంలో మీకు కనిపిస్తుంది కదా, అదేనంట ఆ పాము గుర్తు. మాకు పంతులు గారు తీసుకువెళ్ళి దగ్గరుండి మరీ చూపించారు. ఆ చెట్టు దగ్గర ఆ పాము ఆకారం ఉండడం, అది బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షం దగ్గర నుంచే ఈ పాము బిల్వపత్రాలని పట్టుకొని వెళ్ళి ఆ శివుడికి పూజ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత న్యూస్లో కూడా వచ్చిందంట. ఇక్కడ నేను మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, న్యూస్ పేపర్లో పడింది ఈ స్టోరీ అంతా కూడా. మాకు స్థల పురాణం తెలుసు కాబట్టి పంతులు గారి దగ్గరికి వెళ్తే మాకు ఆ పామును చూపించారు. లేదంటే పంతులు గారు చూపించేవారు కాదు. అందుకే మీరు కూడా స్థల పురాణం తెలుసుకోండి. ఇక్కడ మాకు ఆలయ పూజారి గారు రుద్రాక్ష చెట్టు ఉన్నదని రుద్రాక్ష చెట్టుని చూపించడానికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, దూరంగా పెద్ద చెట్టు ఉంటుంది, అదే రుద్రాక్ష చెట్టు. మీరు కూడా చూస్తారని వీడియో తీశాను. ప్రస్తుతానికైతే రుద్రాక్షలు ఆ చెట్టుకి ఇంకా లేవు. ఇంకా 2-3 ఇయర్స్ పడుతుందంట రుద్రాక్షలు రావడానికి. ఈ ఆలయాన్ని రుద్రాక్షేశ్వర ఆలయం, అలాగే తెప్పెరుమనల్లూర్ శివ ఆలయం అని పిలుస్తారండి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణానికి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నది. నవగ్రహ ఆలయాలైన రాహు ఆలయం, తిరునాగేశ్వరం ఆలయానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇక్కడ అమ్మవారు వేదనాయికి మానవాళి ప్రయోజనం కోసం నిరంతరం వేదాలని జపిస్తూనే ఉంటుందంట. అందువలన ఇక్కడ అమ్మన్ మూర్తి నోరు కదులుతూ ఉంటుందని నమ్మకం. అమ్మవారిని, స్వామివారిని బాగా దర్శించుకోండి.